గైస్ కంటిన్యూషన్ ఆఫ్ డివాప్స్. ఈ వీడియోలో మావెన్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఏంటంటే క్లయింట్ నుంచి మనకు ఒక రిక్వైర్మెంట్ అనేది ఆ, ఉంది. ఫర్ సపోజ్ క్లయింట్ మనకి ఒక క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనమైతే ఒక అప్లికేషన్ అనేది డెవలప్ చేసాం. సో యాజ్ ఎ డెవలపర్ మీరు ఒక అప్లికేషన్ని కోడ్ అయితే రాశారు. ఒక అప్లికేషన్కి అయితే మీరు కోడ్ అయితే రాయడం జరిగింది. సో ఈ కోడ్ని మీరు మళ్ళీ వన్స్ కోడ్ కంప్లీషన్ అయిపోయిన తర్వాత మీరు గిట్హబ్ రిపోజిటరీకి అయితే మీరు సెండ్ చేస్తారు కదా. ఇక్కడ మనకు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు క్లయింట్కి మీరు రాసిన కోడ్ అవసరం లేదు. ఓకే, క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఫర్ సపోజ్ ఎజ్యూమ్ దట్ క్లయింట్ మీకు ఒక వాట్సాప్ అప్లికేషన్ని డెవలప్ చేయమని చెప్పి మీకు చెప్పడం జరిగింది. ఓకే, సో వాట్సాప్కి సంబంధించిన కోడ్ అయితే మీరు రాయడం స్టార్ట్ చేశారు. కోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ రా కోడ్ని మీరు మీ దగ్గర ఉన్నది రా కోడ్. ఓకే, సో ఈ రా కోడ్ని తీసుకెళ్ళి మీరు క్లయింట్కి అయితే మీరైతే ఇవ్వలేరు. సో క్లయింట్కి రా కోడ్ అవసరం లేదు. క్లయింట్కి కావాల్సింది ఏంటి అంటే ఆ పర్టికులర్ అప్లికేషన్, ఆ అప్లికేషనే ఈ వాట్సాప్. ఓకే, సో క్లయింట్కి కావాల్సింది ఏంటి? వాట్సాప్. సో వాట్సాప్ అనేది అప్లికేషన్ కావాలి, తనకి కోడ్. ఇప్పుడు మీకు ఇప్పుడు మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ రా కోడ్ని మీరు ఏం చేయాలంటే ప్యాకేజ్ చేయాలి. ప్యాకేజ్ అనేది ఏ విధంగా చేస్తామంటే బై యూజింగ్ మావెన్. కొన్ని బిల్డ్ టూల్స్ అనేవి ఉంటాయి, దానికి ఎగ్జాంపులే ఈ మావెన్ అనమాట. మావెన్ అనేది ఏంటంటే దిస్ ఈజ్ ఏ బిల్డ్ టూల్. మావెన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఏ బిల్డ్ టూల్. మావెన్ ఈజ్ ఏ బిల్డ్ టూల్. ఓకే, మావెన్ అనేది ఏంటి? ఇదొక బిల్డ్ టూల్. సో మనకి చాలా బిల్డ్ టూల్స్ అనేవి ఉన్నాయి, మావెన్ ఒకటే కాదు. ఈ బిల్డ్ టూల్ అనేది ఏం చేస్తుంది అనేది చెప్తాను మీకు. సో మనకి ఇంకా బిల్డ్ టూల్స్ చూసుకుంటే మనకి ఇంకేమున్నాయంటే ఫస్ట్ మనకి యాంట్ అని చెప్పి ఉండేది. అదొక జావా అప్లికేషన్ బేస్ చేసుకొని కనుక మీరు జావాని బేస్ చేసుకొని కనుక మీరు కోడ్ రాసినట్టయితే యాంట్, మావెన్ ఆర్ఎల్స్ గ్రాడిల్ ఇవన్నీ కూడా జావా యూస్ చేసుకొని మీరు కోడ్ రాసినట్టయితే ఇవన్నీ కూడా యూస్ చేసుకొని మీరు మీరు రాసిన రా కోడ్ని బిల్డ్ చేసుకోవచ్చు. బిల్డ్ అంటే ఏం బిల్డ్ చేస్తుంది అంటే ఈ మావెన్ అనేది ఆర్టిఫాక్ట్ని బిల్డ్ చేస్తాయి. ఈ అన్ని టూల్స్ కూడా ఏం బిల్డ్ చేస్తాయి అంటే మీకు ఇక్కడ ఆర్టిఫాక్ట్ని బిల్డ్ చేస్తాయి. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ బిల్డ్ టూల్స్ మీకు ఏం బిల్డ్ అవుతుంది అంటే ఫైనల్గా ఆర్టిఫాక్ట్ అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి, ఫర్ సపోజ్ నేను గూగుల్ ఓపెన్ చేస్తున్నాను, గూగుల్లోకి వెళ్తున్నాను. నేను ఇప్పుడు ఒకసారి అయితే గూగుల్లోకి వెళ్తున్నాను. గూగుల్లోకి వెళ్ళి జస్ట్ ఇక్కడ మొబైల్ ఎక్స్ట్రామ్ అని చెప్పి నేను ఇదొక సాఫ్ట్వేర్, ఇది నేను డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో దీని మీద నేను క్లిక్ చేశాను అండ్ ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నాకు ఇది డౌన్లోడ్ అయితే అవుతుంది. సో ఇక్కడ మనకి ఫస్ట్ మనకి బిల్డ్ టూల్లో జావా యూస్ చేసుకొని కనుక మనం ఏదైనా కోడ్ రాసినట్టయితే ఆ కోడ్ని మనం బిల్డ్ చేయాలి. సో ఆ బిల్డింగ్ ప్రాసెస్ అనేది ఈ పర్టికులర్ టూల్స్ యూస్ చేసుకొని చేయొచ్చు మనం. సో ఫస్ట్ మనం ఈ మావెన్ కానీ గ్రాడల్ కానీ లేకముందు మనకి ఫస్ట్ యాంట్ అనేది ఉండేది. సో ఈ యాంట్ ఏంటంటే ఫుల్ ఫామ్ మీకు యాంట్ స్టాండ్స్ ఫర్ లెట్ మీ రైట్ డౌన్ హియర్. యాంట్ స్టాండ్స్ ఫర్ అనదర్ నీట్ టూల్. సో దీనికి ఒకదానికి అబ్రివేషన్ ఉంది. ఈ మావెన్కి గ్రాడల్కి అయితే మీకు మీనింగ్ అయితే లేదు, జస్ట్ ఓకే. సో యాంట్ అనేది ఉండేది. ఇది స్టార్టింగ్ ఈ యాంట్ని యూజ్ చేసుకొని కోడ్ని బిల్డ్ చేసేవాళ్ళు అనమాట. సో ఆర్టిఫాక్ట్ అని చెప్పాను కదా, ఈ మావెన్ కానీ యాంట్ కానీ గ్రాడిల్ ఇవన్నీ యూజ్ చేసి మనం బిల్డ్ చేస్తాం. ఇది ఏం బిల్డ్ చేస్తుందంటే ఆర్టిఫాక్ట్కి ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు .exe .jar .var ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది ఆర్టిఫాక్ట్. సో ఇప్పుడు మనం
నేను డౌన్లోడ్ చేశాను కదా ఇది సాఫ్ట్వేర్ని. ఇప్పుడు కనుక ఈ సాఫ్ట్వేర్ కనుక మీరు చూసుకున్నట్టే వన్స్ డౌన్లోడ్ అనేది కంప్లీట్ అయిపోతే మనకి ఇది ఒక ఎగ్జిక్యూటబుల్ ఫైల్‌లో మీకు కన్వర్ట్ అవుతుంది. ఆ ఎగ్జిక్యూటబుల్ ఫైల్‌ని మనం డబుల్ క్లిక్ చేస్తేనే అది రన్ అవుతుంది. డౌన్లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఆ పర్టిక్యులర్ లొకేషన్‌లోకి వెళ్తున్నాను. అండ్ ఇది కంప్రెస్డ్ మోడ్‌లో ఉంది. నేను ఇది డీకంప్రెస్ చేస్తున్నాను విన్‌రార్ తోటి. సో, ఎక్స్ట్రాక్ట్ మొబైల్ ఎక్స్ట్రామ్. సో, డీకంప్రెస్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ప్రాపర్టీస్‌లోకి వెళ్లి చూస్తే ఇదొక ఈఎక్సీ అప్లికేషన్ టైప్ చూసుకుంటే టైప్ ఆఫ్ ది అప్లికేషన్ డాట్ ఈఎక్సీ. డాట్ ఈఎక్సీ స్టాండ్స్ ఫర్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్. డాట్ ఈఎక్సీ స్టాండ్స్ ఫర్ ఇదొక ఎగ్జిక్యూటబుల్ ఫైల్. ఓకే. సో, ఎప్పుడైతే నేను ఈ ఫైల్‌ని డబుల్ క్లిక్ చేస్తానో దానికి బ్యాక్ సైడ్ ఏంటంటే ఒక ప్రోగ్రామ్ అనేది రన్ అయ్యి అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, ఇదేంటంటే ఒక ఎగ్జిక్యూటబుల్ ఫైల్. సో, ఈ ఎగ్జిక్యూటబుల్ ఫైలే మీకు ఎగ్జాంపుల్ ఈ ఆర్టిఫాక్ట్. సో, ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది ఆర్టిఫాక్ట్ అంటే డాట్ ఈఎక్సీ, డాట్ వేర్, డాట్ జార్ ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది ఆర్టిఫాక్ట్. సో, మనం ఆర్టిఫాక్ట్ సో, ఈ బిల్డ్ టూల్స్ యూజ్ చేసుకొని మనకి ఆర్టిఫాక్ట్‌ని మనం జనరేట్ చేస్తాం. సో, ఓకే. సో, ఇప్పుడు మీకు అర్థమైంది కదా! ఇప్పుడు డాట్ ఈఎక్సీ అనేది ఎగ్జాంపుల్ ఆఫ్ ది ఆర్టిఫాక్ట్. రైట్. సో, ఇప్పుడు మావెన్ అంటే ఏంటి? వాట్ ఈస్ మావెన్? ఈ మావెన్ అనేది ప్రొడక్ట్ ఆఫ్ అపాచే. అపాచేకి సంబంధించింది. ఇట్స్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ అపాచే. ఇంకోటేంటంటే డెవలపర్స్ వాళ్ళ అప్లికేషన్ డెవలప్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఏపీఐస్ హెల్ప్ కూడా తీసుకుంటుంటారు. ఓకే. సో, డెవలపర్స్ ఏం చేస్తారంటే కొన్నిసార్లు ఏపీఐస్ అనేవి కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది. సో, డెవలపర్స్ ఏం చేస్తారంటే దే విల్ కనెక్ట్ టు మావెన్ గ్లోబల్ సర్వర్‌కి కనెక్ట్ అయ్యి వాళ్ళు కావాల్సిన ఏపీఐస్ అనేవి డౌన్లోడ్ చేసుకుంటారు ఇక్కడి నుంచి. వాళ్ళ ప్రాజెక్ట్‌కి ఏ ఏ ఏపీఐస్ అనేవి సంబంధించినవి ఉంటే ఆ ఏపీఐస్‌ని డౌన్లోడ్ అయితే చేసుకుంటారు. ఏపీఐస్ అనేవి ఏంటంటే అవి ఒక పీస్ ఆఫ్ కోడ్ అనమాట. ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ప్రోగ్రామ్. అది ఒక ప్రీ డిఫైన్డ్ ప్రోగ్రామ్. సో, అండ్ యాజ్ ఎ ఈ డెవలప్మెంట్ యాక్టివిటీ భాగంలో కొన్నిసార్లు ఎంటైర్ సోర్స్ కోడ్ అంతా క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని కొన్నిసార్లు ఏపీఐస్‌ని కూడా వాళ్ళు కాల్ చేస్తారు. సో, ఆ ఏపీఐస్ అనేవి ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేస్తారంటే ఈ మావెన్ గ్లోబల్ సర్వర్ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకుంటారు. వాళ్ళ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కోసం. అండ్ ఇవి ఎక్కడ స్టోర్ చేస్తారంటే అండ్ ఇవి స్టోర్ ఎక్కడ చేస్తారంటే మావెన్ లోకల్ రిపాజిటరీలో. అండ్ ఇవి ఎక్కడ స్టోర్ అవుతాయంటే మావెన్ లోకల్ రిపాజిటరీ అండ్ ఈజ్ నథింగ్ బట్ మన లోకల్ మిషన్ కంప్యూటర్. ఓకే. సో, అందరు డెవలపర్స్ కూడా మావెన్ గ్లోబల్ సర్వర్ కనెక్ట్ అయ్యి వాళ్ళకి కావాల్సిన ఏపీఐస్ అన్ని కూడా అక్కడి నుంచి వాళ్ళు తెచ్చుకోవడం అయితే జరుగుతుంది. అండ్ కంపెనీస్ మనకి బయట మార్కెట్‌లో ఏవైతే కంపెనీస్ ఉన్నాయో లైక్ జెన్కిన్స్ గానీ, టామ్ క్యాట్ గానీ, మైసీక్వెల్ గానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఈ ఏపీఐస్‌ని ఎక్కడ అప్‌లోడ్ చేస్తారంటే ఈ మావెన్ గ్లోబల్ సర్వర్‌లోనే అప్‌లోడ్ చేస్తారు. సో, ఆ వెబ్‌సైట్‌కి మీరు గనుక వెళ్ళాలి అనుకుంటే యూ కెన్ గో సెర్చ్ డాట్ మావెన్ డాట్ ఓఆర్జీ ఆ వెబ్‌సైట్. ఓకే. సెర్చ్ డాట్ మావెన్ డాట్ ఓఆర్జీ అని చెప్పి మీరు టైప్ చేస్తే ఆ పర్టిక్యులర్ వెబ్‌సైట్‌లోకి అయితే మీరు వెళ్తారు. సో, ఐయామ్ గివింగ్ search.maven.org here. సో, ఇప్పుడు ఇది మావెన్ ఇది మావెన్ గ్లోబల్ రిపాజిటరీ. ఇక్కడి నుంచి వాళ్ళకి కావాల్సిన ఏపీఐస్ అన్నీ కూడా మీకు ఇక్కడ చాలా ఏపీఐస్ అనేవి అవైలబుల్‌గా ఉంటాయి. సో, ఇక్కడ నుంచి వాళ్ళ ప్రాజెక్ట్ ఏదైతే కోడ్ రాస్తున్నారో కొన్నిసార్లు ఈ ఏపీఐస్‌ని కూడా వాళ్ళు కాల్ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడి నుంచి. అంటే ఇప్పుడు కోడ్ అనేది రాసిన తర్వాత ఆ కోడ్ అనేది మనం ఎక్కడికి యాజ్ ఎ డెవలపర్ మీరు ఆ కోడ్‌ని తీసుకెళ్ళి ఎక్కడ అప్‌లోడ్ చేస్తారంటే గిట్‌హబ్‌లో అప్‌లోడ్ చేస్తారు. రైట్. సో, ఆ గిట్‌హబ్‌లో అప్‌లోడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ సోర్స్ కోడ్‌తో పాటు ఈ ఏపీఐస్ కూడా మీకు అప్‌లోడ్ అవ్వడం జరుగుతుంది.
సో ఈ ఏపీఐస్ కూడా సోర్స్ కోడ్తో పాటు అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఈ ఏపీఐస్లో ఏదైనా వల్నరబిలిటీ ఇష్యూస్ కనుక ఉన్నట్టయితే మీకు ఏమవుతుందంటే మీ అప్లికేషన్ క్రాష్ అవుతుంది, రైట్? సో ఆ అప్లికేషన్ క్రాష్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మీరు ఈ ఏపీఐస్ అన్నీ కూడా ఈ పర్టికులర్ ట్రస్టెడ్ ప్లాట్ఫామ్స్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఎందుకు అంటే మీకు మావెన్ అనేది ఇలాంటి ఇష్యూస్ ఏమైనా వస్తాయని చెప్పి వాళ్ళకి ఇప్పుడు చూడండి, ఫర్ సపోజ్ మీరు గనక ఏమైనా అప్లికేషన్స్ మీ మొబైల్‌లో ఏదైనా అప్లికేషన్స్ గనక డౌన్లోడ్ చేసుకోవాలనుకోండి, అవి ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేస్తారు? మీరు గూగుల్ ప్లే స్టోర్‌కి వెళ్ళే కదా డౌన్లోడ్ చేస్తారు. అలా కాకుండా గూగుల్ క్రోమ్ నుంచి ఎక్కడైనా వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటే ఆ పర్టిక్యులర్ అప్లికేషన్‌లో ఏమైనా వైరస్ ఏమైనా ఉంటే అది మీ ఎంటైర్ సిస్టమ్‌కి ప్రాబ్లమ్ అవుతుంది. ఓకే, రైట్. సో అదే విధంగా ట్రస్టెడ్ సోర్స్ నుంచే ఎప్పుడు కూడా మీరైతే డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ ఇదేంటంటే ఇప్పుడు మీరు ఈ ఏపీఐస్ అనేవి మీ యాక్చువల్ సోర్స్ కోడ్‌లో యూజ్ చేసినప్పుడు ఇవి ఓన్లీ రీడ్ ఓన్లీ మోడ్‌లోనే ఉంటాయి. సో మీరు ఈ ఏపీఐస్‌ని రైట్ అయితే చేయలేరు. ఓకే. ఇవి కేవలం రీడ్ ఓన్లీ మోడ్‌లో ఉండడం వల్ల సో దీన్ని మీరు ఎటువంటి మోడిఫికేషన్స్ అయితే చేయలేరు. సో అవి మీకు ఎటువంటి ఇంపాక్ట్ కూడా చూపించవు అప్పుడు. సో మీ యాక్చువల్ సోర్స్ కోడ్ మీద ఎటువంటి ఇంపాక్ట్ కూడా ఉండదు. సో సెక్యూర్డ్‌గా ఉంటుంది. సో దేర్ విల్ బి ఓన్లీ ఇన్ రీడ్ ఓన్లీ మోడ్. దే విల్ బి ఇన్ ఓన్లీ రీడ్ ఓన్లీ మోడ్. ఓకే. సో మీ యొక్క యాక్చువల్ సోర్స్ కోడ్‌కి ఎటువంటి ప్రాబ్లమ్ అనేది ఉండదనమాట. ఒకవేళ ఇన్ కేస్ మీరు జావా అయితే మనం ఈ పర్టిక్యులర్ డెమోలో నేను మావెన్ అనేది ఏ విధంగా ఇన్‌స్టాల్ చేయాలి అండ్ ఏ విధంగా మనం ఆర్టిఫాక్ట్‌ని బిల్డ్ చేయాలనేది నేను చూపిస్తాను. జావా అయితే మావెన్ యూజ్ చేస్తాం. అదేవిధంగా .NET అనుకోండి, మీరు విజువల్ స్టూడియో యూజ్ చేయొచ్చు. ఓకే. అండ్ ఆర్ ఎల్స్ మీరు ఎంఎస్ బిల్డ్ అని చెప్పి ఉంటుంది మైక్రోసాఫ్ట్‌ది. అది కూడా యూజ్ చేస్తారు ఈ రెండిటికి. .NET అయితే మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్. ఓకే. సో అదేవిధంగా పైథాన్ కనుక యూజ్ చేసుకొని మీరు ప్రోగ్రామ్ అనేది రాసుంటే మీరు ఏ విధంగా బిల్డ్ చేస్తారంటే పై బిల్డ్ యూజ్ చేసి మీరు బిల్డ్ చేయాలి. ఓకే. సో ఇవన్నీ కూడా ఏంటంటే బిల్డ్ టూల్సే. ఓకే. ఇవన్నీ కూడా బిల్డ్ టూల్స్. సో ఇప్పుడు మావెన్ ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలి అనేది చూద్దాం. సో మావెన్ అనేది ఏ విధంగా ఇన్‌స్టాల్ చేయాలనేది చూద్దాం. సో మావెన్ ఇన్‌స్టాల్ చేయాలంటే ప్రీరిక్విజైట్ వచ్చేసరికి మనకి జేడీకే అనేది ఉండాలి. సో ప్రీరిక్విజైట్ ఏంటంటే జేడీకే. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్‌లోకి వెళ్ళి జావాని అయితే ఇన్‌స్టాల్ చేసుకోవాలి, జేడీకేని. సో గూగుల్‌లోకి వెళ్ళి జస్ట్ జేడీకే డౌన్లోడ్ అని చెప్పి సెర్చ్ చేయండి. సో ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవాలి జేడీకే. నా సిస్టంలో ఆల్రెడీ ఉంది. విండోస్ సెలెక్ట్ చేసుకొని మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. నా సిస్టంలో అయితే ఆల్రెడీ జావా ఇన్‌స్టాల్ చేశాను నేను. సో కమాండ్ ప్రాంప్ట్‌లోకి వెళ్ళి ఇక్కడ జావా -వర్షన్ అని చెప్పి టైప్ చేస్తే నా దగ్గర 20.0.2 ఆల్రెడీ ఉంది. ఓకే. సో మీరు వన్స్ జావా అనేది జేడీకే అనేది ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్‌లోకి వెళ్ళి పాత్ అనేది క్రియేట్ చేయాలి అక్కడ. సో ఆ పాత్ అనేది ఎలా క్రియేట్ చేయాలంటే మీరు సి డ్రైవ్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ప్రోగ్రామ్ ఫైల్స్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా! ఇక్కడ జావా అని ఉంటుంది. సో జేడీకే లొకేషన్ ఏదైతే ఉందో ఆ ఎంటైర్ పాత్ అనేది కాపీ చేసుకొని స్టార్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు స్టార్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ జస్ట్ టైప్ చేయండి ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ అని చెప్పి. సో ఎడిట్ ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ అని చెప్పి ఉంటుంది ఆప్షన్. ఇక్కడ మీకు ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని ఐదర్ మీరు యూజర్ వేరియబుల్స్‌లో చేయొచ్చు లేదంటే సిస్టమ్ వేరియబుల్స్, యువర్ విష్. ఓకే. ఇక్కడ సిస్టమ్ వేరియబుల్స్‌లో మీకు ఇక్కడ పాత్ అని ఉంది కదా, ఈ పాత్‌ని సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ ఎడిట్. ఇక్కడ పాత్ అనేది అయితే నేను ఆల్రెడీ ఇక్కడ నాకైతే పాత్ కూడా ఉన్నట్టుంది జేడీకే 20 అని. యెస్, ఇక్కడ పాత్ అనేది ఆల్రెడీ ఉంది. అండ్ ఈ పాత్ మీరు ఒకవేళ మీ సినారియోలో ఒకవేళ పాత్ కనుక లేకపోతే జస్ట్ ఇక్కడ న్యూ అని క్లిక్ చేస్తారు. న్యూ అని క్లిక్ చేసి ఇక్కడ మీరు పాత్ అనేది క్రియేట్ చేస్తారు. నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేను ఎడిట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఆ పాత్ ఇచ్చేసి క్లిక్ ఆన్ ఓకే అండ్ క్లిక్ ఆన్ ఓకే.
నెక్స్ట్ అదే విధంగా అదే లొకేషన్లోకి వెళ్ళి బిన్ యొక్క పాత్ కూడా మీరు కాపీ చేసుకొని ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్లోకి అయితే వెళ్ళి ఆ పాత్ సిస్టమ్ వేరియబుల్స్లో పాత్ అనేది మీరు మెన్షన్ చేయాలి. క్లిక్ ఆన్ ఎడిట్. ఇక్కడ చూడండి ఆల్రెడీ నాకు బిన్ పాత్ కూడా యాడ్ అయ్యి ఉంది. సో నేను మళ్ళీ బిన్ పాత్ యాడ్ చేస్తున్నాను. క్లిక్ ఆన్ ఓకే, క్లిక్ ఆన్ ఓకే, డన్. ఇప్పుడు పాత్ అయితే మనం సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసాం. వన్స్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఇప్పుడు జేడీకే అయితే జేడీకే ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే మ్యావెన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, సో డౌన్లోడ్ అపాచే మ్యావెన్. సో ఈ httpd apache.org నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు బిన్జిప్ ఆర్కైవ్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, బైనరీ జిప్ ఆర్కైవ్. సో దీని మీద సెలెక్ట్ చేసుకుంటే మీకు డౌన్లోడ్ అయితే అవుతుంది. అపాచే అనేది మ్యావెన్ అనేది మీకు డౌన్లోడ్ అవుతుంది. సో వన్స్ ఇది డౌన్లోడ్ అయిన తర్వాత మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో ఇప్పుడు అది డౌన్లోడ్ అయ్యింది కదా, ఇప్పుడు మనం ఆ పర్టికులర్ లొకేషన్లోకి వెళ్ళి నేను ఇది రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను విత్ విన్రార్, ఎక్స్ట్రాక్ట్ టు విన్రార్. సో ఇది ఎక్స్ట్రాక్ట్ అయితే చేశాను. ఇప్పుడు ఈ పర్టికులర్ లొకేషన్ కూడా మనం కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్లోకి వెళ్ళండి. ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ ఓపెన్ చేసి మళ్ళీ దీనికి కూడా మనం పాత్ అనేది సెట్ చేయాలి. సో క్లిక్ ఆన్ ఎడిట్. సో ఇక్కడ మ్యావెన్ అయితే నేను ఇంతకుముందు ఇన్స్టాల్ చేయలేదు. సో ఇప్పుడు చూసుకోవచ్చు, నేను కమాండ్ ప్రాంప్ట్లో MVN -- వర్షన్ అంటే అది నాకు ఏమీ చూపించదు. సో ఇప్పుడు నేను మ్యావెన్ అనేది పాత్ సెట్ చేస్తున్నాను మ్యావెన్కి. సో న్యూ పాత్, ఆ పాత్ ఇచ్చేసాం. క్లిక్ ఆన్ ఓకే, క్లిక్ ఆన్ ఓకే. సో మళ్ళీ బిన్ యొక్క పాత్ కూడా మనం ఇవ్వాలి, బిన్ లొకేషన్ యొక్క పాత్ కూడా. మళ్ళీ ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్లోకి వెళ్ళి పాత్ సెలెక్ట్ చేసుకోండి. క్లిక్ ఆన్ ఎడిట్, న్యూ పాత్ వచ్చేసి క్లిక్ ఆన్ ఓకే, క్లిక్ ఆన్ ఓకే అండ్ ఓకే. సో ఇప్పుడు జావాకి పాత్ ఇచ్చాం, అదేవిధంగా మన అపాచే మ్యావెన్కి కూడా మనం పాత్ అనేది ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్లో పాత్ అనేది అయితే క్రియేట్ చేసాం. సో ఇప్పుడు ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి టెస్ట్ చేద్దాం మ్యావెన్ అనేది ఇన్స్టాల్ అయిందా లేదా అనేది. MVN - వర్షన్. సో ఇప్పుడు చూడండి సక్సెస్ఫుల్గా మీకు 3.9.6 ఓకే, లేటెస్ట్ వర్షన్ వచ్చేసరికి 3.9.6 సక్సెస్ఫుల్గా మీకు ఈ విధంగా మనం ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే చేసాం. సో ఇది పార్ట్ 1 వీడియో. అండ్ పార్ట్ 2 వీడియోలో మనం ఏ విధంగా ఆర్టిఫాక్ట్ని బిల్డ్ చేయాలనేది నేను నా పార్ట్ 2 వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే.